రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య మల్లిక కారు చోరీ మిస్టరీ వీడింది. ఢిల్లీలో దొంగలు కారును చోరీ చేసి తరలిస్తూ ఉండగా పోలీసులు వారిని వారణాసిలో పట్టుకున్నారు. కారు నంబర్ ప్లేటు మార్చి మరీ తీసుకెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. మార్చి 19న కారు చోరీకి గురవుగా సుమారు 20 రోజుల తర్వాత పోలీసులు కారును పట్టుకుని తిరిగి అప్పగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఫార్చునర్ ఎస్యూవీ కారు ఢిల్లీలో చోరీకి గురైంది. నడ్డా ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు డ్రైవర్ జోగిందర్ మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారుని బయట నిలిపి ఉంచాడు. ఆ టైంలో దుండగులు కారుని దొంగలించారు. కారు కనిపించపోయేసరికి వెంటనే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహన నంబర్ ప్లేట్ మార్చి అలీగఢ్, లఖింపూర్ ఖేరీ, బరేలీ, సీతాపూర్, లక్నో మీదుగా దొంగలు వారణాసికి వచ్చారు. వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. నిందితులు తాము కారు చోరీ చేసి తీసుకెళ్తున్నట్లుగా పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ దగ్గరలోని బత్కల్కు చెందిన షాహిద్ శివంగ్ త్రిపాఠి ఆ కారుని దొంగలించినట్లు తెలుస్తోంది. కారుని నాగాలాండ్కు తరలించారని నిందితులు ప్లాన్ చేసినట్లు సమాచారం. కారును పోలీసులు జేపీ నడ్డా వ్యక్తిగత సిబ్బందికి అప్పగించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.